శ్రీ మహాగణాధిపతయే నమః. విద్యార్థుల పాలిట విద్యా గణపతిగా, నాట్య కోవిదులకు నాట్య గణపతిగా, యోగ శాస్త్రం అధ్యయనం చేసే వాళ్లకు యోగ పరబ్రహ్మగా స్వామివారు సాక్షాత్కరిస్తూ ఉంటాడు. అందుకనే ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆ గజానాన్ని ధ్యానం చేసే మనం ప్రారంభించడం జరుగుతుంది. ఆ ఓంకారతత్వం లేకుండా స్వామిని ఆరాధన చేయటం పొరపాటుగా భావిస్తాం. అందుచేత ఓం గం గణపతయే నమః అనుకుంటేనే చాలు, అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా స్వామివారు నెరవేరుస్తాడు. అలాగే విద్యలో వెనకబడిపోతున్నటువంటి సమయంలో ఆ విద్యా గణపతిని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఎంత గొప్ప విశిష్టవంతమైన విద్యను ఇస్తాడో చెప్పలేం. మేధాకారక సంపత్తికి నిదర్శనం స్వామి. అగస్త్యుల వారు కావేరీ నదీ జలాన్ని తన కమండలంలో బంధించి తెచ్చేటప్పుడు కాకి రూపంలో ఆ కమండలం మీద వరాలి ఆ నదీ తత్వాన్నంతా అందరికీ అందించి అగస్త్యుల వారికి జ్ఞానాన్ని కలిగించాడు. అప్పుడే ఆయన మొట్టికాయలు వేసుకున్నాడు, నన్ను క్షమించవలసింది అని. అందుకే స్వామివారి వద్ద మనం మొట్టికాయలు వేసుకునేది. ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని నిత్యం కూడా ఆరాధన చేసి తరిద్దాం మనమంతా కూడాను. సర్వే జనా సుఖినో భవంతు.